భీమ్ సైనిక్ ఫౌండేషన్ గోసంగి కీల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణకు సన్మానం ఘనంగా జరిగింది. ప్రస్తుతం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వీళ్ళు గోసంగి కుల సంఘం ఈ మూడు ఆర్గనైజేషన్స్ ఈరోజు ఈ ఫెలిసిటేషన్ ప్రోగ్రాం ఇంత చక్కటిగా చేసినందుకు మీ అందరికీ కూడా అభినందనలు. ఇప్పుడే వంశీ గారు చెప్పినట్టు మన చిన్నారులు మన ఇంత చక్కటి కూచిపూడి డాన్స్ ఇది కూచిపూడి డాన్స్ చాలా బాగా చేసినారు. మీరు ఇంకా ఫ్యూచర్లో కూడా మంచిగా ఎట్లానే డాన్స్ చేస్తూ మంచిగా పైకి ఎదగాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నాం. ఎందుకంటే డాన్స్లో ఆ డిసిప్లిన్ ఉంటుంది, ఆ క్రమశిక్షణ ఏదైతే అవసరమో, ఆ పట్టుదల, ఆ మూమెంట్స్ ఇవన్నీ కూడా ఒక మంచి క్యారెక్టర్ బిల్డింగ్లో ఉంటాయి. మీరందరూ కూడా చిన్నారులు మంచిగా డాన్స్ ఇట్లానే నేర్చుకొని మంచి పొజిషన్లో రావాలని చెప్పి మీ అందరు కోరుతున్నాము. ఇప్పుడే చాలామంది మాట్లాడుతూ ఇదే చెప్పినారు. బీద ప్రజలకు ఏదైతే కాకా వెంకటస్వామి గారు ఎప్పుడు ఆలోచన ఇదే ఉండే, బీద ప్రజలకు ఎట్లా న్యాయం చేయాలి, బీద ప్రజల కోసం ఎట్లా కొట్లాడాలి. ఎందుకంటే మహేశ్వర్ రాజు గారు ఒక మంచి విషయం చెప్పినారు. అంబేద్కర్ గారు ఎప్పుడు కూడా ఇదే చెప్పేది, ఎక్కడైతే అన్యాయం ఉంటుందో అక్కడ కొట్లాడే అవసరం ఉంటుంది. అందరూ కూడా దళితులకు, మీకు అందరు తెలుసు, వీకర్ సెక్షన్స్కి, మైనారిటీస్కి అన్ని చోట్ల కూడా ఎప్పుడైతే దౌర్జన్యం జరుగుతుందో అక్కడ వెళ్ళి అందరూ కూడా ఐక్యమత్యంగా ఉండి కొట్లాడే అవసరం ఉన్నది. చాలామంది మర్చిపోతారు. ఒక మంచి పొజిషన్లో వచ్చిన తర్వాత ప్రజల గురించి ఎట్లా కొట్లాడాలి, ప్రజల గురించి ఆలోచన తక్కువైపోతుంది. కానీ కాకా వెంకటస్వామి గారు అదే నేర్పించినారు మాకు. ఎప్పుడు కూడా ఏదైనా పొజిషన్ వస్తే అది కేవలం ప్రజలకు మంచిగా చేయడానికి మనం పొజిషన్లో రావాలి. కానీ ఆ పొజిషన్ని ఎప్పుడైతే ఎవరైతే దుర్వినియోగం చేస్తారో మనం చూసినాము. మన భారతదేశ ప్రజలందరూ కూడా మొన్న తెలంగాణలో కూడా కేసీఆర్ అహంకారం ఏదైతే ప్రజల పని చూసినాడో ప్రజలందరూ కూడా ఆయనకు జల్లుమని ఒక చెంపదెబ్బ కొట్టడం జరిగింది. అట్లానే ఆంధ్రాలో కూడా జగన్కి ప్రజలందరూ కూడా ఒక సరైన గుణపాఠం నేర్పించారు. అట్లాగే మోడీ గారు 400 సీట్లు అని చెప్పి ఆయన కూడా కాన్స్టిట్యూషన్ మారుస్తానని చెప్పి ఇప్పుడే చాలా చక్కటి ప్రోగ్రాం ఢిల్లీలో పార్లమెంట్ సెషన్ అయిన తర్వాత ఈ చట్టంని ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రజల కోసం, ప్రజల మంచి కోసం ఈ దేశం ముందుకు వెళ్ళాలని చెప్పి ఏదైతే కాన్స్టిట్యూషన్ రాత్రింబగలు చదివి ప్రజలకు అంటే ఇతర దేశాలలో ఏముంది కాన్స్టిట్యూషను, మన దేశ ప్రజలకు ఏమి వర్తిస్తుందని చెప్పి చాలా చక్కగా రాశారు. వారి ఏదైతే ఆ కాన్స్టిట్యూషన్లో రాశారో మనమందరం కూడా మొన్న చూసినాం. 10 సంవత్సరాల క్రితము తెలంగాణ గురించి కొట్లాడి తెలంగాణ సాధించుకున్నామంటే అది కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన కాన్స్టిట్యూషన్లో ఏదైతే రాశారో దానివల్లనే మనకు లభించింది. అందరూ కూడా నేను ఎప్పుడు ఎక్కడ పోయినా కానీ ఇదే చెప్తుంటారు, మీరందరూ మంచిగా చదువుకోవాలి, మంచిగా క్రమశిక్షణతో పనిచేయాలి, పైకి రావాలి, మరి ఒక 10 మంది సోదరులకు మనమందరం కూడా సహాయపడాలని చెప్పి ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఎందుకంటే బీద ప్రజలకు సాయం కన్నా ఎక్కువ వాళ్ళకు మెంటోరింగ్ అవసరం. అంటే వారికి ఎట్లా కల్చర్ నేర్పియాలి, ఎట్లా చదువుకోవాలి, ఎవరు ఎక్కడ ఉన్నా కానీ కొట్లాడి మన హక్కులు సాధించుకోవాలని చెప్పి ఏదైతే బిఆర్ అంబేద్కర్ గారు మనం నేర్పించారో ఇది మనము చాలామందికి నేర్పిస్తే చాలా బాగుంటుంది. ఇంకా 70 సంవత్సరాల తర్వాత కూడా మన అందరికీ ఇంకా చిన్న చిన్న విషయాలపైన కొట్లాడుతున్నాం మనం. కానీ మనమందరం ఐక్యమత్యంగా అయినప్పుడు ఈ చిన్న చిన్న విషయాలు పక్కకు పెట్టి పెద్ద ఆలోచనతో ఈ దేశంలో మన వాళ్ళందరూ కూడా ఎట్లా పైకి ఎదగాలని చెప్పి అలాంటి ఆలోచనలతోని మనమందరం కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి మీ అందరితో కోరుతున్నాం. ఇప్పుడే మా అంబేద్కర్ కాలేజ్ నుంచి ఎల్లన్న గారు చెప్పినారు, సార్ అంబేద్కర్ కాలేజ్లో 10 రూపాయలే ఫీజు ఉంటుంది, మనం ఎవరైతే బీద ప్రజలు ఉన్నారో వారికి భారం లేకుండా మన కాకా వెంకటస్వామి గారు అంబేద్కర్ కాలేజు ఇన్స్టిట్యూషన్స్ స్థాపించడం జరిగింది. కానీ ఇప్పుడు ఒక చిన్న చేంజ్ వచ్చింది.
మా కాలేజ్లో కూడా అరే మనం పేద విద్యార్థులు ఎవరైతే కాలేజ్కి వస్తున్నారో వీళ్ళు కాలేజ్ పాస్ అయిన తర్వాత వీళ్ళకు ఉద్యోగాలు రావాలి. వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావాలంటే వీళ్ళందరూ కూడా ఇంకా ఎక్కువ చదువుకోవాలి. చాలామంది కూడా వస్తారు, అటెండెన్స్ చేసి వెళ్ళిపోతుంటారు. అయితే వాళ్ళందరికీ మేము ఒక రూల్ పెట్టినాం, మీరు అందరూ కూడా 75% వరకు మీరు అటెండెన్స్ ఇవ్వాలి. 75% వరకు ఎవరికైతే మార్క్స్ వస్తాయో వాళ్ళందరికీ కూడా ఫీజు రీఎంబర్స్మెంట్, అంటే ఏం ఫీజు కడతారో వాళ్ళు మళ్ళీ రిటర్న్ చేస్తామన్నమాట. దీంతో ఏమైపోయింది అందరూ, ఎందుకంటే మా అంబేద్కర్ కాలేజ్ స్కూల్లో లా కాలేజ్లో అందరూ కూడా ఆయాలు, ఆటో డ్రైవర్లు, బీద ప్రజలు ఎవరైతే ఉన్నారో కేవలం వాళ్ళు చదువుతుంటారు. వీళ్ళకు మోటివేషన్ ఏముండాలని చెప్తే ఈ ఫీజు రీఎంబర్స్మెంట్లో ఫస్ట్ ఇయర్ మేము కేవలం 10 లక్షల రూపాయలు రీఎంబర్స్ చేస్తాం. సెకండ్ ఇయర్ 20 lakhs. ఇప్పుడు సుమారు 40 నుంచి 50 లక్షల వరకు ఫీజు రీఎంబర్స్మెంట్ చేస్తున్నాం. అంటే ఫీజు రీఎంబర్స్మెంట్ చేస్తున్నామంటే ఇంతమంది ఎక్కువ మంది 75% కన్నా ఎక్కువ రిజల్ట్స్ తీసుకొని వచ్చి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసి వీళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి అంబేద్కర్ కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా మేము పనిచేస్తున్నాము. ఎందుకు చెప్తున్నా అంటే ఇది కాగా వెంకటస్వామి గారి ఆలోచన ఏదైతే ఉండనో, ఎందుకంటే వారు కేవలం 10వ తరగతి ఉర్దూ మీడియంలో పాస్ అయినారు. సిద్దికీ గారికి తెలుసు, పాపం వారి ఆరోగ్యం బాగాలేదని వెనుక కూర్చున్నారు. కానీ వారు ఉర్దూ మీడియంలో 10వ తరగతి పాస్ అయ్యి ఆయన సిగ్నేచర్ కూడా ఉర్దూ స్టైల్లో చేసేవారు. అంటే వారికి ఉండే ఆ తపన అందరు కూడా ఇంగ్లీష్లో చదువుకోవాలి, అందరు కూడా పెద్ద కాలేజీలోకి వెళ్ళాలి అని చెప్పి డాక్టర్ అంబేద్కర్ కాలేజ్ ఇన్స్టిట్యూషన్ స్థాపించడం జరిగింది. మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా కాలేజ్ ఏదైతే ఉన్నదో ఈ రాష్ట్రంలో 2వ స్థానంలో ఉన్నది. అంటే ఇంత మంచి ఎడ్యుకేషన్ ఏదైతే కార్పొరేట్ కాలేజెస్లో ఉన్నాయో అలాంటి ఎడ్యుకేషను మన బిఆర్ అంబేద్కర్ కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్ ఇస్తున్నాము. మొన్న స్టేట్ ఎగ్జామ్స్లో కూడా 2nd, 3rd, 7th, 8th పొజిషను మన బిఆర్ అంబేద్కర్ కాలేజ్ నుంచి స్థాపించడం జరిగింది. అంటే కేవలం ఆటో డ్రైవర్ చిల్డ్రన్, ఆయా చిల్డ్రన్ ఉన్నారు దాంట్లో. అంటే అంత క్రమశిక్షణతో పిల్లలు చదువుకుంటున్నారు. మనం ఆ వాతావరణం క్రియేట్ చేసే అవసరం ఉన్నది. అందరు పేరెంట్స్ కూడా దళితుల ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో, మైనారిటీస్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో, మనం అందరము ఎప్పుడైతే అంబేద్కర్ గారు మనకి ఏదైతే చెప్పారో విద్య చదువుకున్నప్పుడే, మంచిగా చదువుకున్నప్పుడే మనకు ఆ ధైర్యం వస్తుంది. మంచిగా చదువుకున్నప్పుడే పైకి ఎదగాలని చెప్పి ఆ ఆలోచన వస్తుంది. మనకు విద్య ఉన్నప్పుడే ఒక 10 మందికి సహకరించవచ్చు. ఆ ఆలోచనలతోని బిఆర్ అంబేద్కర్ గారు మనందరికీ ఈ రిజర్వేషన్స్ కల్పించి మనందరికీ ఆదుకోవడం జరిగింది. ఆ రోజు మనిషికి చదువు ఉంటే ఏదైనా సాధించుకోవచ్చు అని చెప్పి గట్టిగా నమ్మిన వ్యక్తి ఇప్పుడే గుర్తు చేసుకుంటుండే బిఆర్ అంబేద్కర్ కాలేజ్ అని చెప్పి పెట్టినారు. ఆ కాలేజ్ పెట్టి కూడా ఇప్పుడు 50 సంవత్సరాలకు వస్తుంది. ఈ సంవత్సరమే 50వ సంవత్సరం అయింది. ఆ కాలేజ్ నుంచి అనేక మంది వెనుకబడిన తరం వాళ్ళందరూ వాళ్ళని ఆదుకొని ఇప్పుడు వారు మంచి మంచి పొజిషన్స్కి వెళ్ళినారని చెప్పి ఈ సందర్భంగా అందరికి గుర్తు చేస్తున్నాను. నాకు ఈ వయసులో అతి తొందరగా నాకు రాజకీయాల్లో నాకు ఇట్లా ఎంపీగా గెలిపించినందుకు నా జన్మ ధన్యమైంది. మీ అందరికీ రుణపడి ఉంటాను. ఇదంతా కేవలము కాకా గారి పేరు మీద, వివేక్ గారి పేరు మీద నాకు ఈ ఆశీర్వాదం వచ్చిందని చెప్పి మళ్ళీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. నేను ఇప్పుడు గత 15 సంవత్సరాలు ప్రొఫెషనల్ ఫీల్డ్లో ఉండే నా స్టార్టప్స్, నేను కాకా గారు ఎట్లయితే రాజకీయాలు చేసినారో నాకు హమ్ కిసీసే కమ్ నే అని చెప్పి నేను కూడా ఏదైనా పని చేద్దామని చెప్పి వివేక్ గారి సహకారం కాకుండా, వివేక్ గారి పుష్ కాకుండా నేను నా సొంతంగా కూడా నేను స్టార్టప్ పెట్టుకొని 500 మందికి ఒక ఉపాధి కల్పించే అవకాశం దక్కిందని చెప్పి మీ అందరికి ఒకసారి ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను కాక నీడల పెరిగినోడిని, ఖచ్చితంగా కాక ఆలోచనలతోటి పెరిగినోడిని. వివేక్ గారిని చూసినారు. నేను ఎప్పుడు ఏదో ఒకటి మీటింగ్లో పోయినా కూడా నేను ఒక మాట చెప్తుంటే, ఏదన్నా రూమ్లో
వివేక్ గారు ఉన్నారంటే నేను హ్యాండ్స్ డౌన్ ఎవరికన్నా సవాల్ ఇస్తుంటాను. మోస్ట్ హార్డ్ వర్కింగ్ పర్సన్ ఆయననే ఉంటాడని చెప్పి నేను ఎప్పుడు చెప్తుంటాను. అది ఈజీగా కాదు. అది ప్రతిసారి నేనున్నా అని చెప్పి వారు ఎదుటి మనిషికి ఇచ్చే ధైర్యం అది. నేను చాలా చిన్నవాడిని. మీ అందరు ఇప్పుడే మహేష్ గారు చెప్పినట్టు మీ అందరి సూచనలు తీసుకొని మీ అందరి సలహాలు తీసుకొని ఖచ్చితంగా మొన్న జరిగిన విషయం ఒకసారి గుర్తు చేసుకుంటున్నాను. పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారు వారి ఓత్ తీసుకునేటప్పుడు కూడా మేమందరం నుంచొని ఇగో ఈ రాజ్యాంగం మాకు పాకెట్ రాజ్యాంగం ఇస్తే ఇట్లా పట్టుకొని సేవ్ డెమోక్రసీ అని చెప్పి ఆయన ఓత్ టేకింగ్ ముందే మేము లుంచొని అరిచినాము. అంటే ఎందుకు చెప్తున్నానంటే ప్రజాస్వామ్యం లేకుండా గత 10 సంవత్సరాలు మనం అందరం చూసినాము రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా. అది మంచిది కాదు, అది డెమోక్రసీకే మంచిది కాదని చెప్పి ప్రజాపాలన అగేన్స్ట్ వాళ్ళు ఏదైతే ప్రవర్తించినారో ఒక నిరంకుశ పాలన చూసినాము. దాని కాకుండా ఈసారి ప్రజలందరూ భారతదేశ ప్రజలందరూ మన రాజ్యాంగాన్ని కాపాడుకుందామని చెప్పి మీరందరూ చూస్తున్నారు. బీజేపీకి మొత్తము వాళ్ళు ఫుల్ గవర్నమెంట్ కూడా ఇయ్యలేదు. ఈసారి ఆపోజిషన్ అంటే ఇండియా అలయన్స్ మా అందరికీ వాయిస్ ఇప్పి గొంతు విప్పి పార్లమెంట్లో వినిపించే